అసలు నిజంగానే మన దేశంలో ఒక నది కనిపించకుండా పోయిందా? అవును. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సరస్వతి అనే ఒక నది ఈరోజు మన దేశంలో ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఎందుకు మాయమైపోయిందో అని చాలామందికి తెలియదు. అసలు ఫస్ట్ టైం సరస్వతి నది గురించి ఋగ్వేదం, మహాభారతం లాంటి ఎన్నో ప్రాచీన గ్రంథాల్లో మెన్షన్ చేయబడింది. అప్పటి నుంచి 19th సెంచరీ వరకు సరస్వతి నదిని ఒక కల్పిత కథలా మాత్రమే చూసేవాళ్ళు. ఎందుకంటే ఈ కృష్ణ, గోదావరి రివర్స్ లాగా సరస్వతి నది ఎక్కడుందో, ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి. కానీ 1920లో ఆర్కియాలజిస్టులు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక వింతైన విషయాన్ని గమనించారు. ఏంటంటే యాక్చువల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇండస్ రివర్ పక్కన ఉండాలి. కానీ ఆ సివిలైజేషన్లో 70% ఆఫ్ ద సైట్స్ ఇండస్ రివర్ పక్కన కాకుండా ఇంకెక్కడో దూరంగా ఉన్నాయి. బేసిక్గా ఏదైనా ఒక సివిలైజేషన్ ఒక ప్లేస్లో డెవలప్ అవ్వాలి అంటే మెయిన్ వాటర్ సోర్స్ అనేది ఉండాలి. అంటే ఎక్కడైతే ఒక ఫ్లోటింగ్ వాటర్ రీసోర్స్ ఉంటుందో అక్కడే ఒక సివిలైజేషన్ అనేది డెవలప్ అవ్వగలదు. బట్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో 70% ఆఫ్ ద సైట్స్ ఎలాంటి వాటర్ రీసోర్స్ లేని ప్లేస్లో ఎలా డెవలప్ అయింది అనేది అప్పట్లో ఎవ్వరికీ అర్థం కాలేదు. లేటర్ 1980లో ఆ సివిలైజేషన్ పక్కన ఒక ఏన్షియంట్ రివర్ ఫుట్ ప్రింట్స్ని గమనిస్తారు. అదే కనిపించకుండా పోయిన సరస్వతి నది. అసలు సరస్వతి నది అనేది యమున అండ్ సత్లుజ్ అనే 2 రివర్స్ కలవడం వల్ల ఫామ్ అవుతుంది. కానీ సుమారు 5000 సంవత్సరాల క్రితం భూగర్భంలో వచ్చిన ఒక టెక్టానిక్ ప్లేట్ షిఫ్ట్ వల్ల యమున నది ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్తే సత్లుజ్ రివర్ లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని ఇండస్ రివర్ లో కలిసిపోతుంది. సో పైనుంచి వాటర్ సోర్స్ లేకపోవడంతో సరస్వతి నది ఎండిపోయి కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోతుంది. ఈ విధంగా చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సరస్వతి నది చరిత్రలోనే మిగిలిపోయింది.